ఫైర్మెన్ వెంకటేశ్వరరావు గారిని కలవాలి. ఇదిగోండి సార్ మీ 100. సార్ ఫైర్మెన్ వెంకటేశ్వరరావు కావాలంట. ఇట్రా. వెంకటేశ్వర నీకేమవుతాడు? వాళ్ళ అబ్బాయినండి. అబ్బాయివా? సారు ఆయన సెల్ తాళాలు. ఏ నాకిస్తావంటే అక్కడ పడాయి. నువ్వు లోపల రావా, నీతో మాట్లాడాలి. దా. కూర్చోవయ్యా. మీ నాన్న నిర్దోషి, ఏ తప్పు చేయలే. ఇప్పుడు నేను తలుచుకుంటే ఇప్పుడే వదిలేయగలను. ఓ పని చేయి, మీ ఇంటికి వెళ్ళి ఓ 50,000 పట్టరా. ఇప్పుడు 8 అయింది కదా, 8:15 కల్లా మీ నాన్న వదిలేస్తా. వెళ్ళి. సార్ మీకు డబ్బులు ఇస్తే మా నాన్న చెయ్యంతా ఒప్పుకున్నట్టు అవుతుంది కదా సార్. ఎందుకయ్యా కన్న తండ్రి దగ్గర పేనాస్తానం చూపిస్తున్నావు? నేను ముందే చెప్తున్నాను, అర్థం చేసుకో. అర్థమవుతుంది సార్, మీరు లంచం కొడుతున్నారని అర్థమవుతుంది. కానీ మా నాన్న ఏ నేరం చేయలేదు సార్. మీ నాన్న నేరం చేశాడా చేయలేదా అన్నది కాదు, నాకు డబ్బులు కావాలి అంతే. న్యాయం మా వైపు ఉంది సార్. మా నాన్న తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు. ఈ కాకి డ్రెస్ తలుచుకుంటే రాడు. వస్తాడు సార్, మాకు మంచి సాక్ష్యం దొరికింది. రేపు పొద్దున కోర్టులో మా నాన్న తప్పకుండా వదిలిపెడతారు. బయటకు వచ్చిన 5 నిమిషాల్లో వేరే కేసు బుక్ చేసి మళ్ళీ లోపల పడేస్తా. ఏం చేస్తావు? మాతో పెట్టుకోకు, వెళ్ళి డబ్బులు పట్టరా. నానా 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 ఇందాక మీ నాన్నతో పాటు మిగతా ఖైదీలకు అన్నం పెట్టామే. మీ నాన్న తన అన్నం తినేసి పక్కోడు ప్లేట్ లాక్కోవడం ట్రై చేశాడు. ఇద్దరు కొట్టుకున్నారు. ఎంత బతుకు అన్నం కోసం కొట్టుకోవడం ఏంటయ్యా, కుక్కల్లాగా? అబద్ధం అబద్ధం, మీరు అబద్ధం అంటున్నారు. మీరందరూ కలిసి మా నాన్న చంపేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్న చంపేస్తారు. నేను మా నాన్న తీసుకుపోతాను. మా నాన్న తీసుకుపోతాను. సార్ వదిలేండి, సార్ వదిలేండి. ఏంట్రా పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావు? ఇది మీ కాలేజ్ అనుకున్నావు, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? స్టూడెంట్ లో ఉండు. ఎక్స్ట్రా వేసావంటే రాడికల్ కింద కాల్చి పారేస్తా. ఇప్పుడు చెప్తున్నాను విను, మీ నాన్న బయటికి రాడు, ఇక్కడే చంపేస్తా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇప్పుడు కమిషనర్ గారితో చెప్తా. కమిషనర్ తో చెప్తావా? చెప్తే ఏమవుద్ది? 7 వీకులు ట్రాన్స్ఫర్ చేస్తాడు, మహా అయితే 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. అంతకంటే ఏం చేయలేడు. ఓ పని చేయి, కమిషనర్ తో చెప్తావు కదా, ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉంటది, ఆవిడకి కూడా చెప్పు. ఇక్కడేం కాదు. ఏంట్రా చూపు? మీ కుర్రాలు ఉన్నారు చూసావు, ఉడుకు రక్తం, ఏవైనా చేసేయగలం అనుకుంటారు, కానీ ఏం చేయలేరు. ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు, ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు మా టైం నడుస్తుంది, మాకు కావాల్సిందే జరుగుద్ది. అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి మా టైం వస్తుంది చూడు. అప్పుడు స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగానోళ్ళని ఉండదు. అప్పుడు మా చేతులు ఎలా ఉండవు, పిడికిలు బిగిసింది. ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పోరా, నీలాంటి 1000 మంది చూశాను. నువ్వు 1000 మందిని చూసుండొచ్చు,
కానీ 1000 మందిలో ఒక్కడు పుట్టాడు. ఆ ఒక్కడు 1000 మందితో సమానం అవుతాడు. వాడితో వస్తుంది నీకు ప్రాబ్లం. పోరా పో. పోతా, కానీ మళ్ళీ వస్తాను, తప్పకుండా వస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం వస్తాను. సార్ ఒక్క నిమిషం, మీ పెన్ను పెన్సిల్. నీకోసం. అరే ఆ టీవీ ఆ బొట్టు అని చూస్తుంటే 1000లో ఒక్కని లెక్కనే ఉన్నాడు సార్. कौन है तू? కమిషనర్ గారు సార్ కలవాలి సార్. कोई डिस्टर्ब नहीं करने का. साहब सो गया. లేచి ఉన్నారు కదండి. साहब सो गया बोला ना. అది కాదు సార్. సార్ మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలి సార్, ఒక్కసారి ఆయన కలవాలి సార్. साहब सो गया बोला ना. सो गया. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. 100 रुपया. 100 రూపాయలు. చూడు బాబు, మీ నాన్న తప్ప ఆ ఇన్స్పెక్టర్ తప్ప అన్న సంగతి నేను ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పలేను. రేపు ఎంక్వైరీ చేసి డిసైడ్ చేస్తాను. మీ నాన్నగారికి చాలా సీరియస్ గా ఉందన్నావు కాబట్టి ఈ లెటర్ తీసుకెళ్లి ముందుగా ఆయన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయి. మా ఆఫీస్కి వెళ్ళి దీని మీద స్టాంప్ వేయించుకుని పోలీస్ స్టేషన్లో ఇచ్చేయి. వెళ్ళు బాబు, వెళ్ళు, నేను ఫోన్ చేస్తాగా. హలో, నేను సార్ నమస్తే సార్. ఓ కుర్రాన్ని పంపించాను, వచ్చాడా? వచ్చాడు సార్, నా ఎదురుగానే ఉన్నాడు. ఆ లెటర్ మీద స్టాంప్ వేసి పంపించండి. అలాగే సార్, ఓకే సార్. నాయన, ఈ 3 సింహాలున్న స్టాంప్ వేస్తేనే ఈ లెటర్ కి విలువ. ప్రస్తుతానికి ఈ 3 సింహాల ఖరీదు 500. ఆ డబ్బులు అక్కడ పెట్టు, ఈ స్టాంప్ ఇక్కడ వేస్తా. సార్ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు సార్, మీకు మళ్ళీ తీసుకొచ్చేస్తాను సార్. అవతల మా నాన్నకు చాలా సీరియస్ గా ఉంది సార్, ముందు స్టాంప్ వేయండి సార్. చూడు బాబు, ఇదే కుర్చీలో 25 ఏళ్లుగా కూర్చొని ఈ నడుము వంగిపోయింది. తిన్నగా నిలబడి చాలా ఏళ్ళయింది. ఇలాంటి కన్నీటి కథలు విని విని ఈ జుట్టు తెల్లబడిపోయింది. ముందు డబ్బులు అక్కడ పెట్టు, స్టాంప్ వేస్తా. డెలివరీ ఆన్ క్యాష్. సార్ ప్లీజ్ సార్. ఎలా ఎలా ఎలా? అమ్మా, నాన్నకు బాగా దెబ్బలు తగిలినాయి అమ్మా. హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కమిషనర్ లెటర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు, కానీ మా క్లర్క్ 500 లంచం కావాలట. తీసుకెళ్ళి బాబు. అగా ఏంటి? కమిషనర్ గారు మా నాన్న హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి లెటర్ ఇమ్మన్నారు. ఆల్రెడీ షిఫ్ట్ చేసేసాం. ఏ హాస్పిటల్? గాంధీ హాస్పిటల్. జానకి, జానకి, ఎమర్జెన్సీకి వెళ్ళాలి సార్. స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరగండి. ఏమంటే తలకు దెబ్బ తగిలింది. పడుకోబెట్టండి.
కొంచెం చూసుకోండి, ఇప్పుడే వచ్చేస్తా. సరే. సార్, నేను ఫైర్మెన్ జీ వెంకటేశ్వర గారు అబ్బాయి. మా నాన్న పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన ఎక్కడున్నారండి? ఇంకా రాలేదు, వస్తాడు, వెయిట్ చేయి. అదేంటండి, నాకన్నా ముందే జీప్ లో బయలుదేరు, ఇంకా రాకపోవటం ఏంటి? ఇదిగో, మీ నాన్న వచ్చే జీపు నేను తోలుతాను అనుకున్నావా? నువ్వు తోలుతున్నావా? మీ నాన్న ఏ జీప్ లో వస్తున్నాడో, ఆ తోలేవాడు ఏ రూట్ లో తీసుకొస్తున్నాడో ఎవరికి తెలుసు? పోలీసులంటే ప్రతి వాడికి చులకనైపోయింది. మాకు అన్ని విషయాలు తెలియాలని రూల్ ఏమైనా ఉందా? వెయిట్ చేయవే, వస్తాడు, వెయిట్ చేయి. రేయ్ బెడల్ది ఇదిగో, నువ్వు ఏ తప్పు చేయలేదు. నేను నిన్ను వదిలేస్తున్నాను. వెళ్ళిపో, వెళ్ళిపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. రేయ్,